మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక गणपति गुम्मवामहे कविं कवीनाम परस्वस्त्रं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनश्वन्वन्नोतिभिस्सेरसादनं प्रणो देवी सरस्वती वादेभिर्वादिनीवती धीनामवित्र्यवदो गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः यो वेदादो ईश्वर प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिरेवस्य यपरस्य महेश्वरः श्रीमन्महागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीशारदगुरुभ्यो नमः श्रीगुरुभ्यो नमः स्वस्ति न पूजा विश्ववेदा स्वस्ति नस्त्राक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ शन्नो मित्रस्य वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ तच्छञ्जानारुणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपते दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातुवेजकम् शन्नास्त्वद्विपदे शञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु
शाहवै ओम शांति 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 ओम नमो ब्रह्मणे नमो स्पग्नये नमो पृथिव्यै नमो ओषधीभ्यः नमो वाचे नमो वाचस्पतये नमो विष्णवे बृहते करोमि ओम शांति 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 ओम चंद्रासिंहानि यदुषा प्रजामायुर्धृत ओम शांति 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 समस्त సనాతన హిందూ ధర్మాన్ని విశ్వసించే భక్తజనులందరికీ ఒకసారి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతు శివాజ్ఞయా తీర్థదోష్ట మహాకాయ కల్పాంత భైరవాయ చ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతు వదగసి ఉత్తిష్టంతు భూత ప్రేత విశాచాః ఏతే భూవిపాలకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభేత్ ఓం మాసర్విషి అఖ్యవాసర్విషి ఓం క్షేత్రస్య ప్రతినామయం నిదేవ జయామసే గామస్వగోద ఇత్వాసనోమృతి దృశే భో క్షేత్రపాలకాయ నమః ఓం భైరవాయ నమః రురుభైరవాయ నమః సంహార భైరవాయ నమః మార్తాండ భైరవాయ నమః ఉన్మత్త భైరవాయ నమః భీషణ భైరవాయ నమః క్రోధన భైరవాయ నమః వటుక భైరవాయ నమః అసితాంగ భైరవాయ నమః భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతు వదగసి గంగా గంగేత్రియో బ్రూయాత్ యోజనానాం సిదైరవే ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా ధ్యానము సదా పూజ చేస్తుంది. మరి పూజకు ఫలితం వస్తున్నదా అనేది యావత్ భక్తులందరికీ క్వశ్చన్. ఒక పూజ చేస్తున్నాం, ఆ పూజ చేసినప్పుడు దానికి ఫలితం రావాలి కదా అన్నప్పుడు ఫలితం చేసేది చేస్తాం, వచ్చేది వస్తుంది అని ఒక నిట్టూర్పుతో కూడినటువంటి పూజ చేస్తుంది. ఫలితం చెప్పేది చేస్తుంది. అందరు చేస్తున్నా, నేను చేస్తున్నాను. అవునా? అంతేనా కదా? మనం ఏ పూజ చేస్తున్నామో ఆ పూజ గురించి తెలుసుకొని చేస్తే బాబురెడ్డి స్వామి ఏం చేస్తాడు? హైదరాబాద్లో ఎక్కడికో కోకాపేటకు పోవాలి అంటే ఏం చేస్తారు? కార్యక్రమంగానే రూట్ మ్యాప్ పెట్టుకుంటారు కదా. రూట్ మ్యాప్లో లాస్ట్కు ఎర్ర సిగ్నల్ ఉంటుంది. అంటే నువ్వు చేరే ప్లేస్ పూజ కూడా ఒక రూట్ మ్యాప్. ఆ రూట్ మ్యాప్ తోటి పోతే ఏమవుతుంది? ఎక్కడ ఆగకుండా చక్కగా అక్కడికి చేరుకుంటాం, లక్ష్యాన్ని చేరుకుంటాం. మనం పూజలన్నీ చేస్తాం, రూట్ మ్యాప్ లెక్కనే చేస్తాం. పూజలకు కొబ్బరికాయలు తెస్తాం, పూలు తెస్తాం, మాకేం తక్కువ లేదు అని అన్నీ సమకూరుస్తారు. భగవంతుడికి కావాల్సింది వస్తువుల యొక్క తులన కాదు. కృష్ణ పరమాత్ముడు ఏం చూపించాడయ్యా? కృష్ణ పరమాత్ముడు ఏం చూపించాడు? రుక్మిణీదేవికి తులసీదళం వేస్తే, భక్తితోటి వేస్తే తూగినటువంటి దృశ్యం చూసాం. ధన గర్వంతో నిలువెత్తు బంగారం పెడితే సత్యభామకు తూగని విషయం కూడా చూసాం. మనం ఇప్పుడు చేయబోయేది రామ కళ్యాణం. ఏ కాలనీలో? శ్రీరామ కాలనీ.
శ్రీరామ కాలనీలో రాముల వారి యొక్క కళ్యాణం చేస్తున్నాం. ఇది ఎప్పుడు చేస్తున్నాము? శ్రీరామనవమి రోజు. రామ కళ్యాణం ఎందుకు చేయాలి? ఇవాళ రామ జయంతి, రాముడు పుట్టినరోజు. రామ కళ్యాణం చేసేది ఎప్పుడైనా అడిగారా? బాబిడ్సన్ రామ జయంతి తొట్టెల్లో వేసి ఉంచేటువంటి పండుగలు కళ్యాణం చేస్తున్నామేంది? చెప్పండి అమ్మా. కూర్చున్నారు, పూజ కూర్చున్నారు, అన్ని రెడీ పెట్టారు, తలంబ్రాలు తెచ్చారు, డౌట్ క్లియర్కు ఫోన్ చేశారు, ఈ బుట్టు దేవన్నా ఆ బుట్టు దేవన్నా. మరి అయ్యా తొట్టి పెట్టాలి కానీ కళ్యాణం ఎందుకు చేస్తున్నారు మీరు అని అడిగారా? అంటే ఆమె కళ్యాణం చేయాలని తెలుసు, ఇది చేయాలని తెలుసు, రామనవమి రామ జయంతి చేయాలని తెలుదా? చెప్పండి. తెలియకనే మనం అన్నీ చేస్తుంటాం. అదే తెలిసి చేస్తే దాని రిజల్ట్ను మనకి తెలియకుండా ఏది పడితే అది తింటామా? రుచి తెలిసినాకనే దాన్ని మనం ఆస్వాదిస్తాం. మరి ఇక్కడ శ్రీరామ కాలనీలో మీరందరూ నిజంగా భక్తివంతులు అని చెప్పడానికి ఒక చిన్న తార్కాణం. ఈ విగ్రహాలు సుమారు 1,50,000 రూపాయలు. ఈ విగ్రహాలు ఏముంటాయి? 1,50,000 రూపాయల విగ్రహాలు. మీరు నిన్న అడిగి ఇవాళ కళ్యాణం చేస్తారు, నిన్న అడిగి ఇవాళ కళ్యాణం చేస్తారు. ఎవరన్నా ఒక పంతులను చూడమన్నా, సుబ్బారావు పంతులు వస్తే భయపడతామని, అంతేనా? సుబ్బారావు పంతుల యొక్క హృదయం ఎవరికి అర్థం కాదు. కొద్దిగా గంభీరంగా ఉంటాడు, మంచిగా చేస్తాడు కనుక, కోపంగా ఉంటాడు కనుక ఏమనుకుంటారు? పిలిస్తే ఏమనుకుంటారు అని అనుకుంటారు. అంటే ఇక్కడ రాముల వారి యొక్క కళ్యాణం చేయబోతున్నాం. రామ కళ్యాణం, లోక కళ్యాణం. రాముల వారి యొక్క మంత్రం ఎటువంటిదయ్యా అంటే, జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రాముల వారికి 1 రూపాయి రాస్తే 100 రూపాయలు వస్తాయి. రాముల వారికి 1 రూపాయి రాస్తే చందా ఎన్ని వస్తాయి? 100 రూపాయలు వస్తాయి. ఇది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం. రాముల వారికి 1000 రూపాయలు రాస్తే ఎన్ని వస్తాయి? 1,00,00,000 రూపాయలు వస్తాయి. రాముల వారికి ఏది ఇచ్చినా వృతాగా. మరి ఇది రాముల వారు ఇంత గొప్పతనం ఏమున్నదయ్యా అని అడగచ్చు. రాముల వారి దగ్గర ఇంత గొప్పతనం ఏముందయ్యా అంటే, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రామనామమే మధురం. ఇది ఎవరు చెప్పారు? సుబ్బారావు పంతులు చెప్పాడా? బాబరెడ్డి స్వామి చెప్పాడా? లేకుంటే ఈ కాలనీ వాళ్ళు చెప్పారా? సాక్షాత్ ఆది దంపతులైన శివుడు చెప్పాడు. ఎవరు చెప్పాడు? శివుడు పార్వతి అడిగిన ప్రశ్నకు నాకు దివ్యమైన మంత్రాన్ని ఉపదేశించమని చెప్తే, రాముని మించిన మంత్రం లేదు, రాముని మించిన మంత్రం లేదు అని సాక్షాత్తు ఆదిదేవుడు, అంటే సృష్టికి ఆది, వాగర్త విభసంపృక్త వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. పార్వతీ పరమేశ్వరు అందులో 2 శ్లేషాలంకారాలు ఉన్నాయి. పార్వతీ పరమేశ్వరు, పార్వతీ రమేశ్వరు, రమేశ్వరు. రమ అంటే అమ్మ, రమ అంటే లక్ష్మి, లక్ష్మీ పద్మలయ పద్మాకమలా శ్రీ హరిప్రియ ఇందిరాలోక మాత రమా మంగళ దేవత.
మాంగళ్య దేవత. మరి ఆ పార్వతీదేవికి సృష్టి ఆది దేవుడు ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఏం చేశారు? పార్వతీదేవికి ఉపదేశించాడు. ఏమిచ్చాడు? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామీ. ఈ 3 సార్లు ఇది చదివితే 1000 సార్లు మాత్రం ఫలితం వస్తుంది అని చెప్పాడు. మనకు పెద్ద క్యాబేజ్ పువ్వు పెట్టాడా చూడు గవర్నమెంట్ గారు. ఇది ఎందుకు చెప్పాడు? ఇందులో ఏమైనా మీనింగ్ ఉందా అంటే రామ బీజాక్షర మంత్ర రహస్యంలో రానే బీజాక్షరానికి ఏది? అగ్ని బీజాక్షరం. రానే బీజాక్షరం మీరు యోగా చేస్తారు కదా, ఫస్ట్ మూలాధారం లం, తర్వాత యం లం అగ్ని బీజాక్షరం. జఠరాగ్ని దగ్గర బ్రహ్మ బీజాక్షరం, అగ్ని బీజాక్షరం బ్రహ్మ ఏం చేస్తుంది? రామాని గట్టిగా అరిస్తే చేసిన పాపాలని పోయి. పాపాలు ఎక్కడ వేయా మాకేం తెలియదు, మేము మొత్తం పుణ్యమే చేస్తున్నాం. మొత్తం పుణ్యమే చేస్తే మీకన్నా ఎక్కువ పంతులు చేస్తున్నాడు. గుడి తీసి నుంచి గుడి తాళం వేసే వరకు ఎవరు ఉంటారు? మీకు 1 కోట్ల రూపాయలు కావాలి, పంతులకి మీకు వచ్చే 50 రూపాయలు కావాలి. చెప్పు. దేవుడు మా పక్కకు ఉన్నాడు అనుకున్నాం, మా పక్కకే దేవుడు ఉన్నాడు అనుకున్నాం. దేవుడికి పొద్దున్న లేచి తాళం తీసినప్పటి ఆకలి అవుతున్నా, బ్రేక్ఫాస్ట్ చేస్తావా, టిఫిన్ చేస్తావా, భోజనం చేస్తావా, హారతి చేయాలా, పూజ చేయాలా, అభిషేకం చేయాలా, ఇవన్నీ చేసి లాస్ట్కు హారతి ఇచ్చి తలుపులు పెట్టేదాకా ఎవరు ఉంటారు? మీరు 3 ప్రదక్షిణాలు చేసి తీర్థం పెట్టిపోతే మీకు 1 కోటి రూపాయల కొటేషన్ తగలాలి. పంతులు పొద్దున పంచి ఉంటే లెక్క పెట్టుకుంటే 10 లెక్క పెట్టుకుంటే 200 రూపాయలు కూడా దొరుకుతారు. దేవుడు నిజంగా అక్కడ ఉన్నట్టయితే పంతులకు 200 రూపాయలు ఇస్తాడా? అక్కడ తీర్థం బయట ఉండి తీర్థం పెట్టినా 1 కోటి రూపాయలు ఇస్తాడా? ఇప్పుడు క్వశ్చన్ వేసుకున్నారా? మీకు బ్యాంక్ బ్యాలెన్స్ మీరు చెక్లు రాస్తే పాస్ అవుతుంది. పంతులకి ఏం చెక్లు ఉన్నది అంటే మినిమం బ్యాలెన్స్ సీటే ఉంటుంది. పంతులకు అక్కడ ఉండడమే ఆనందపడతారు. పంతులు అక్కడ ఉండే ఆనందపడతారు. పంతులు పైసలు ఆశపడ్డాడు అనుకోండి, పంతులు అక్కడ ఉండలేదు. పంతులు ఆశపడ్డాడు అంటే అక్కడ ఉండలేదు. పంతులు సేవ చేయడంలో ఆశపడతారు, సేవ చేయడంలోనే ఆనందపడతారు. రానే బీజాక్షరం ఏం చేస్తుంది అంటే మన జన్మాంతరాల్లో చేసినటువంటి దుష్కర్మలని కూడా పటాపంచలి. మనం ఏం చేస్తామంటే మా అత్త బాగా బాధపెట్టేది, ఆ యాక్షన్ కూడా ఈ దుష్కర్మను దుఃఖాన్ని అనుభవించినటువంటి విషయాన్ని ఈ కోడల మీద చూపిస్తే పాపం చేస్తున్నట్టేనా కదా? నేను కొత్తగా చేస్తున్నా ఏం లేదు, మా అత్త కూడా నాకు ఇట్టాలే కష్టపెట్టింది. చెప్పరా? కోడలకు ఏం చేస్తారు? కర్మలు ఎలా వస్తాయి అంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరమేశ్వర. పుణ్యం పాపం అంటే ఏంటి? పుణ్యం పాపం అంటే ఏంటి? పరోపకారం చేస్తే పుణ్యం. ఏంది? ఇంకోళ్ళ మనసు బాధ పెడితే పాపం. ఈ పాప పుణ్యాల యొక్క సంచయమే ఈ జీవితం. ఒక మాటలో చెప్పాలి అంటే ప్రిన్సిపల్ అనే బ్రహ్మచేతికి మన ప్రీవియస్ లైఫ్ యొక్క ప్రోగ్రెస్ కానీ ఉంటుంది. దాన్ని మనకు ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్, డి సెక్షన్గా నిర్ణయించి పంపిస్తారు. ఎవరు? ప్రిన్సిపల్ అనే బ్రహ్మ.
మన ఈ పాత ప్రీవియస్ లైఫ్ యొక్క ప్రోగ్రెస్ కార్డు ఇస్తారు. ఈయన మ్యాథ్స్లో వీక్ ఉన్నాడు, డి సెక్షన్ కంప్లీట్. ఈయన అన్ని సబ్జెక్టులలో హుషారు ఉన్నాడు. ఫస్ట్ బెంచి ఏ సెక్షన్లో కూర్చున్నాడు. అన్నప్పుడు మీ చెక్లని పాస్ కావా? మీరు అంతా ఏ సెక్షన్లో అందరూ ఏకసంతాకి రాయిలో ఉంటారు. చెక్క బోన్సాలు రావడానికి వీలేదు. అవునా? మరి రా అనే బీజాక్షరం, రామంలో ఉండే రా అనే బీజాక్షరం సమస్త పాపాలన్నీ తొలగిస్తాయి. సమస్త పాపాలన్నీ తొలగిస్తాయి. మరి ఏది మా అనే బీజాక్షరం? మానే బీజాక్షరం. మానే బీజాక్షరం ఉంది కదా, మానే బీజాక్షరం చెప్పండి చెప్పండి. అమ్మా. అమ్మ అంటే ఏంది? అమృతం. అమ్మ అంటే ఏంది? జీవం ఇచ్చినటువంటిది. అమ్మ అంటే మాలో అమృత బిందువు ఉంది. అమృతం అంటే ఏంది? స్వచ్ఛమైనటువంటి అమృతతత్వం. ఎవరి దగ్గర? అమ్మ దగ్గర జీవం పోసే తత్వం ఉంటుంది. పాపాలన్నీ పోయినాయి. అంటే పాపాలన్నీ పోయినాయి, న్యూట్రల్ అయినావు. ఇప్పుడు ఏం కావాలి? మానే బీజాక్షరం కావాలి. జీవన అభివృద్ధి జరగాలి. పాతయన్ని భస్మీపటనం కావాలి. కొత్త తరం అంటే కొత్త జీవం నిండిపోవాలి. అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా భస్మీపటనం కావాలి. పాజిటివ్ ఎనర్జీ అంతా డెవలప్ కావాలి. మీరు ఏ దేవుడి కన్నా చూడండి, తల పైన ఏముంటుంది? ఏముంటుంది? చంద్రుడు. అమ్మవారికి ఉంటుంది లేదా? చంద్రుడికి ఉంటుంది, అమ్మవారికి ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? మీకు కూడా ఉంటుంది. మీకు కూడా చంద్రుడు ఉన్నాడు. మీకు కూడా చంద్రుడు ఉన్నాడు. మీకు అనిపిస్తున్నాడా? మీకు అనిపిస్తున్నాడా? యోగా చేసినప్పుడు మీరు లలిత సహస్రనామాలు చదువుతారు కదా, శక్తి వేది శక్తులన్నీ దాటిన తర్వాత ఏముంటుంది? సహస్రాంబుజ. సహస్రానికి మన యోగా పోతే అమృత ధార ఈ నరాలకి మొత్తం బాడీ. ఇది యోగాలో ఉన్నటువంటి రహస్యం. మరి అమృత ధార అంటే చంద్రుడు. అమృత ధార అంటే చంద్రుడు. మరి శివపార్వతులకు రాముని మంత్రం ఎందుకు చెప్పాడో ఇప్పుడు చెప్పారు. కలియుగంలో ఇది తారక రామ మంత్రం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వదామి. మరి రామునికి సీత పాత్ర కూడా చాలా కఠినమైనది. రాముని యొక్క కళ్యాణం, లోక కళ్యాణం ఎందుకు చెప్తున్నామంటే రాముడు ఆదర్శం. రామో విగ్రహవాన్ ధర్మ. మనమందరం కూడా మానవులమే. రాముడు మానవుడు. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడిని ఇక్కడ మధ్యలో పెట్టి చుట్టూ ఆయన సర్కిల్ పెట్టినట్టయితే ఏ పక్షంలో చూసినా అన్నదమ్ములకు వెరీ గుడ్ బ్రదర్, తల్లిదండ్రులకు వెరీ గుడ్ సన్, ఎవరికి పరిపాలన చేసేటువంటి రాజుగా వెరీ గుడ్ కింగ్, అమ్మవారికి వెరీ గుడ్ హస్బెండ్. ఇట్లా ఏది తీసుకున్నా, ఏ కోణం నుంచి తీసుకున్నా రాముని యొక్క ధర్మాన్ని మనం పాటించవచ్చు. రాముని యొక్క ధర్మాన్ని పాటించవచ్చు. ఇంకా డెప్త్గా పోతే కర్మలు ఉన్నాయా, పూర్వజన్మ ఉందా? మీరు ఏదో చెప్తున్నారు, ఫేక్ న్యూస్ చెప్తున్నారు అని మీరు అనవచ్చు. ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం. మన జీవితం ప్రిన్సిపల్ అనే ప్రోగ్రెస్ కార్డు 8th క్లాస్ 9th క్లాస్ నెక్స్ట్ సంగతి చూసుకుందాం. ఇప్పుడైతే ఎంజాయ్ చేద్దాం. కర్మలు ఎవరు నమ్మదా? పోయిన కర్మలు ఎందుకంటే అది స్మృతికి ఉండదు కనుక కర్మలు నమ్మట్లేదు. కర్మలు ఎందుకు నమ్మట్లేమమ్మా అంటే పూర్వజన్మది మనకి జ్ఞాపకం లేదు కదా. ఏ జన్మలో ఉన్నామో, ఏ కథనో, ఎంత కష్టపడ్డామో
అయితే ఒక నానుడిగా మాత్రం చెప్తూ ఉంటాం. ఏమని చెప్తుంటాం? ఎన్ని జన్మల పుణ్యమో పాపం అని అంటాం. ఇప్పుడు మంచిగా ఉన్నాడు అంటే ఎన్ని జన్మల పుణ్యమో అంటాం. కష్టపడుతున్నా అంటే ఏ జన్మ కష్టం వచ్చిందో అంటాం కదా. అయితే ఎన్ని జన్మల పుణ్యం ఉన్నది పాపం ఉన్నది అన్ని భస్మీపటం చేసి రాముడు మనను కాపాడుతుంటాడు. అది రామాయణంలో ఒక ఘట్టం. రాముడిని వనవాసంకు పంపించింది ఎవరు? కైకి కొన్ని అధర్మం చేసిందా? దశరథుడితో అధర్మం చేసిందా? ఆమెకు అడిగిన రైట్స్ రెండు ఉన్నాయి. ఆ రెండు రైట్స్ ఇస్తున్నాయి. నా కొడుకు పట్టాభిషేకం కావాలి, పెద్దవాడు ఉన్నాక చిన్నవాడికి పట్టాభిషేకం చేయాలి కనుక ఆ అయోధ్య నుంచి ఎక్కడికి వనవాసంకు పోవాలనే ధర్మ పద్ధతిలోనే అడిగింది కైకి. ఎవరిని? దశరథుడు అడిగితే ఆయన ధర్మం పాటించే దశరథుడే. అయితే అప్పటికే నిర్ణయం చేసుకునే ఉన్నాడు, ఏదైనా సమానమే అని. తండ్రి మాట జబదాటకుండా ఇక్కడికి వెళ్ళాడు. అయోధ్య నుంచి వనవాసం వెళ్తే ఇక్కడ భరతుని పట్టాభిషేకం జరిగింది. దీనికి 14 సంవత్సరాలు ఎవరు? రాముడు సీతతో వనవాసం చేశాడు. కౌసల్య మాత్రం బాధపడ్డది. ఎందుకంటే పుత్రవాత్సల్యం. రాముడు పోవడానికి సిద్ధంగా ఉన్నాడు, సీత కూడా రాముడితో పోవడానికి సిద్ధంగా ఉంది. అయితే సుమిత్ర కొడుకు లక్ష్మణుడు కూడా అన్ననే పట్టుకొని వెళ్ళిపోయినాడు. ఓకే, అర్థమైందా? స్టార్ట్ చేస్తా. వెళ్ళిపోయినారు. ఇది ఎవరికి? ఆమె ధర్మ పద్ధతిలోనే అడిగింది, ధర్మ పద్ధతిలోనే. ఎవరు బాధపడ్డారు ఇందులో? మొత్తం రామాయణంలో రాముడు వనవాసం పోతే ఎక్కువ బాధపడ్డది పుత్రవాత్సల్యంతో ఉన్నటువంటి కౌసల్య బాధపడ్డది. కౌసల్య ఇది త్రేతాయుగంలో జరిగింది. ఇది ఏ యుగంలో జరిగింది? త్రేతాయుగంలో జరిగింది. ద్వాపర యుగం వచ్చింది. త్రేతాయుగం రామావతారం ముగిసింది, కృష్ణావతారం వచ్చింది. కౌసల్య ఎక్కడ జన్మించింది? యశోదగా జన్మించింది. 14 సంవత్సరాలు కైకేయి ఎక్కడ జన్మించింది? వాసుకిగా జన్మించింది, దేవకిగా జన్మించింది. దేవకిగా జన్మించినటువంటి కైకేయి 14 సంవత్సరాలు పుత్రుణ్ణి పోగొట్టుకున్నటువంటి, అంటే దూరం చేసుకున్నటువంటి దుఃఖాన్ని అనుభవించింది. యశోద ఆ 14 సంవత్సరాలు త్రేతాయుగంలో తను అనుభవించిన దాన్ని ఇక్కడ బ్యాలెన్స్ చేసుకున్నారు. ఇది కర్మ యొక్క చిన్న ఉదాహరణ. మనం చేసుకున్న కర్మ ఇలా మనకు ముందర చేస్తుంది అనేది ఇది చిన్న ఉదాహరణ. త్రేతాయుగం, ద్వాపరయుగం. మన ఇక అంజన గురించి కూడా చెప్పచ్చు. ఆంజనేయ స్వామి రామావతారంలో వానరులందరూ రాముడికి వెరీ హెల్ప్ఫుల్గా ఉన్నారు, బాగా సాయం చేశారు లేదా? రాముడికి హనుమంతుడు ఏమవుతాడు చెప్పండి. రాముడికి హనుమంతుడు ఏమవుతాడు? మాట్లాడు చెప్పండి. ఏమవుతాడు చెప్పండి. నేను చెప్తాను, నేను పాస్ అంటే నేను చెప్తాను. భక్తుడా? సేవకుడు. భక్తుడు కూడా కాదు, సేవకుడు. భక్తుడు ఎవరు? ప్రహ్లాద్. భక్తి పారవస్యం ప్రహ్లాదుంది, సేవా తత్పరత్వం హనుమంతుడు. అందుకే రామదాసుడు అన్నాడు. హనుమంతుడిని రామదాసుడు అన్నాడు. సేవ వేరే, భక్తి వేరే. సేవలో భక్తి ఇమిడి ఉంటుంది.
భోజనం పెట్టండి. ఎవరో గెస్ట్ వచ్చాడు బాబురెడ్డి స్వామి ఇంటికి. గెస్ట్ వస్తే లోపల కిచెన్లో ఉన్నదా లేదా చూస్తున్నాడు. పెట్టి వడ్డించు అని చెప్తున్నాడు. వడ్డించు అనగానే లోపల ప్రియాధేయం అప్రియాధేయం శ్రీయాధేయం సంగీతం. ఈయన వచ్చిన వాళ్ళందరికీ ఇట్లానే అంటుంటాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నడి ఉన్న ఇమీడియట్గా మ్యాగీ ప్యాకెట్ ఉన్నది. మ్యాగీ ప్యాకెట్ వేడి నీళ్ళలో వేసి ఇంత ఇచ్చేస్తే అల్పాహారం అయిపోతుంది. నెరవేర్చాలి. అవునా? అక్కడ ప్రియత్నం లేదు. ప్రియత్నం లేదు. పాపం ఎక్కడి నుంచి వచ్చాడు. ఆయనకు సుబ్బరపంతుల కంటే స్వీట్ అంటే బాగా ఇష్టం. స్వీట్ తెప్పించి పెడతాం ఒక్క 2 నిమిషాలు ఆగు బాబురెడ్డి గారు అని అని అంటే అది ప్రియాది. ఏదో వడ్డెక్కని అంటే భోజనం పెట్టుట్లో 2 రకాలు ఉంటుంది. సేవ చేయడంలో కూడా 2 రకాలు ఉంటుంది. ఇప్పుడు అటెండర్ ఉంటాడు. చుట్టుకుంటూ చేసినా అటెండర్. సార్ నా డ్యూటీ సార్ అని చేసినా అటెండర్. భావనతో చేసినట్టయితే పరిపూర్ణమైతే ఇది నా యొక్క డ్యూటీ, నేను నిర్వర్తించాలి. 20 గంటలకు వచ్చా 5 గంటలకు వెళ్ళాలి, లేదా 10 గంటలకు వచ్చా 5 గంటలకు వెళ్ళాలి అనే ఒక నియమిత నిర్ణయ ప్రకారం చేసేటువంటిదంతా కూడా ప్రియ అంటే ప్రియత్వం. ఇప్పుడు హనుమంతుడు చేసినటువంటి రాముడికి సేవ అయినటువంటిది అంటే ప్రేమతో కూడిన సేవ. రాష్ట్రపతి చేస్తే అది సేవ కాదు. హనుమాన్ దాసు, హనుమాన్ రామదాసు అయిపోయింది కదా. అయితే రామావతారంలో అందరూ అయిపోయింది. ఇట్లానే కళ్యాణం జరుగుతున్నది. అందరికీ మనిషికి ఒక వరం ఇస్తున్నాడు. ఎవరు? రాముల వారు. మంచి ఉత్సాహంగా ఉన్నారు. అయోధ్యలో పట్టాభిషేకం అయింది. మళ్ళీ వనవాసం తిరిగి వచ్చిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా, అలా గిఫ్ట్లు ఇస్తున్నాడు. అయితే హనుమంతుడు ఇచ్చాడు. మీ వానరుడు బాగా ఏం చేశారు. నేను అడవిలో ఉండగా నాకేం కావాలనో, నాకే కాదు లక్ష్మణుడికి సీతమ్మకు అన్నిటికీ అందరికీ హెల్ప్ చేశారు. మీకు ఏమైనా ఏం కావాలో కోరుకోవాలి అంటారు. ఏమడిగాడు సార్? రామా, మా కోరిక మన్నించాలి. మాకు ఒక కోరిక ఉన్నది. ఆ కోరిక కోరానో లేదో నాకు తెలియదు, కానీ కోరికనైతే కోరుతున్నాను మీరు అడిగినందుకు. నేను ఒక ముద్దు పెట్టుకోవాలి అని ఇప్పుడు నేను ఏకభక్తి యువతులని మీరందరూ ముద్దు పెడితే నన్ను సమాజం ఏదైతే ఆలోచిస్తుంది. నేను కృష్ణావతారంలో మీరందరూ గోపికలుగా ఉంది, మీ అందరితో ఆడుకుంటా. ఇది రామాయణం అంటే ఒక యుగానికి త్రేతాయుగానికి ద్వాపర యుగానికి ఇది ఎందుకు చెప్తున్నా అంటే మన కర్మలు ఎక్కడికి మన కర్మలు మనం వెంట వస్తుంటాయి. దాన్ని ప్రక్షాళన చేసుకోవాలి. ప్రక్షాళన చేసుకోవాలంటే మంచి కార్యక్రమం. రామ కళ్యాణం చూస్తే చాలు, రామ కళ్యాణం వింటే చాలు, రాముని యొక్క నామస్మరణ చేస్తే చాలు, సమస్త నెగిటివ్ ఎనర్జీ అంతా పటాపట్టలేదు. రామునికి ఖర్చు పెడితే చాలు, రాముని యొక్క సేవకు వినియోగిస్తే చాలు, అది మీకు బ్యాంక్ బ్యాలెన్స్ మీకు ఆపత్కాలంలో ఏది దివ్య విషయంగా ఇది నా కళ్యాణం మీరందరూ వీక్షించడం. మళ్ళీ మీరందరూ నిజంగా భక్తితోటి ఉన్నారు అని చెప్పడానికి ఒకటే నిన్న వచ్చి ఇవాళ విగ్రహాలతో ఇక్కడే మీరు బొమ్మలు పెట్టి చేసినా ఈ అందం రాదు, మీరు ఏం చేసినా ఈ పుణ్యం రాదు. మరి విగ్రహాలే నా మనసులో కూడా ఏమున్నాయంటే విగ్రహాలు వట్టిగా ఇంట్లో ఉంటున్నాయి. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఇవి తీసుకుపోరాదు, అక్కడ విగ్రహాలు. ఈ విగ్రహాలకు ఎప్పుడో రోజు ఒకసారి కళ్యాణం చేస్తున్నా, కానీ రామనవమి కళ్యాణం చేయాలి అని అనుకున్నా, మనసులో అనుకున్నా. అంటే నేను కూడా నిజంగా ఎంత సంతోషపడ్డా అంటే నేనేమనుకున్నా అంటే నా టైం మరి అక్కడ చిన్నప్పుడు ఒప్పుకున్నా. నా విగ్రహాలు
అక్కడికి తీసుకున్నారు. కళ్యాణం జరగాలి, కళ్యాణం చేయాలి, ఇంట్లోకి తెచ్చి స్వచ్ఛంగా చేసి రాముల వారికి కళ్యాణం చేద్దామా అని మనసులో అనుకున్న శ్రీరామ కాలనీకి వచ్చాం. ఇది రాముని యొక్క గొప్పతనం. మీరు ఎప్పుడు కూడా దేవుడికి చందా ఇచ్చిన మనస్ఫూర్తిగానే ఎప్పుడైనా చందాకు అడిగితే లేదండి నా దగ్గర లేదు అని చెప్పినా పర్వాలేదు, ముఖం మీద చెప్పినా పర్వాలేదు, లేదు నాకు శక్తి లేదు, లేదు నాకు నా ఉత్సాహం ఉన్నది. మీరు నమ్ముతారో నమ్మరో, నా పూజలలో ఒక 2 పర్సన్లు ఉంటాయి. రెండు పర్సన్లో ఒక పర్సన్ ఆయనది, ఒక పర్సన్ దేవుడు. అది ఏదన్నా కానీ, యాత్రలకు కానీ, ఏదన్నా కానీ. అయితే మీకేమి, అందుకే నేను అడిగాను బాబురెడ్డి స్వామి, మీకు ఇంకా ఏం కావాలి అడిగాను. రాముల వారికి ఖర్చు పెడితే నాకు ముఖ్యమే కదా, నా రాముల వారికి ఇక్కడ కళ్యాణం జరుగుతున్నది, మళ్ళీ నా చేతుల మీద జరుగుతుంది అంటే నేను ఆనందపడాలి కదా. ఇంతకన్నా మించినటువంటి ఆనందాన్ని పొందడం కష్టం. ఓకే, మీ కాలనీలో ఆధ్యాత్మికంగా మంచి భక్తి పారవస్యాన్ని ఆ సీతారామచంద్రుడు ఇంకా వృద్ధి చెందించాలని, అంతటితో ఆగకుండా ఆ రాముల వారు అందరికీ మీకు మంచి శక్తిని ఇవ్వాలని, అదేవిధంగా ఇంకా శక్తినిచ్చే కాదు ధర్మబుద్ధిని ఇవ్వాలని, ధర్మాచరణ చేసేటువంటి ఆసక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రారంభిస్తున్నాను. సర్వమంత్రేషు మూర్ఛందఘామదేనుర్వాగ్స్మన్నపదుష్టుదైతు అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు తదేవ లగ్నం సుజం తదేవతారాబలం చంద్రబలం విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేవం స్మరామి తత్ర శ్రేయో భూతిర్వాణి మధ్యమ స్మృతి సకల కళ్యాణం భాగ్యం యత్రజాయతే పురుషత్వం నిత్యం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేజాం మంగళం ఏషాం హృదయతో భగవాన్ మంగళాయతనం వరే లాభస్తేజాం జయస్తేజాం కుతస్తేజాం పరాభవ ఏషాం ఇందీవరస్యామ హృదయస్థో జనా ధూమ్రకేతునాధ్యక్ష పాలచంద్రోజాన వక్రతుండశోర్పకర్ణ ఏనం స్కందపూర్వజాం షోడశైతానామాని ఎప్పడే శ్రీయాలే విద్యార్థే వాగే చ ప్రవేశే నిర్గమేన సంకామే సర్వకార్యేషు విఘ్నస్తస్యజాయతే శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నావదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే అభీప్సితార్థనిత్యర్థం పూజితో యస్సురాశ్రయే సర్వవిఘ్న హరతస్మై శ్రీమన్మహాగణాధిపతయే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరూ చేతుల్లో కూర్చోండి. ఆత్తావిషన్నాస్య నిరాశ్రయేతాః ఘోరేషు వ్యాధిషు వర్తమానం సంకేత్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతు. ఈ చిన్న గడుపు తీసుకోండి, కళ్ళ నీళ్ళుకోండి. నేత్రోగస్ప కేశవాయ స్వాహ. మళ్ళీ 3 సార్లు మనం ఒక పక్క ఛాందసవాదం ఉంటుంది. ఛాందసవాదం అంటే అయ్యో ఇది చేయకపోతుంది, అది చేసే దాంట్లో విజ్ఞానాన్ని స్వీకరిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఏంటి 3 నామాల నుండి 3 సార్లు తీర్థం తీసుకున్నాం. ఒకటి ఒక డ్రాప్ ఎక్కడికి ఉంది, 3 డ్రాపులు డాక్టర్ తీసుకోమంటాడు లేదా, ఒక డ్రాపు నా మీ దగ్గరికి వచ్చింది. 2 మనం ఏదైతే విధం ఆచరణ చేశామో అది పరిపూర్ణమైనటువంటి శుద్ధిని చేస్తుంది.
శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః ధామాయ నమః రామోదరాయ నమః దేవాయ నమః ప్రత్యుమ్నాయ నమః ధాయ నమః ప్రయోత్తమాయ నమః అదోక్షరాయ నమః ధూమాయ నమః అక్షరాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భూమి ఉంటుంది పృథివ్యాః మేరో పృష్ఠే పూర్వో దేవత సుతరం చంద్రః ఆసనే వినియోగః అనంతావతాయ నమః ప్రణవస్య పరబ్రహ్మజ్యోతిర్మాత్మదేవదేవి గాయత్రి చంద్రః. మంచి నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం దువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. శుభయా అభ్యుదయాత్తంచ కొద్దిగా ముందరికి పెట్టండి. శుభయాభ్యుదయాత్తంచ శుభే శోభనే ముహూర్తే అత్ర పృథివ్యాం శుభ్రో ద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యదేశే నవనాథపురే శ్రీరామ కారణీతి వ్యవహార క్షేత్రే నామక్షేత్రే అస్మిన్వత్రాయుగారికవంతమైన ప్రభవాది షష్ఠి సంవత్సరాల మధ్యే విశ్వాసు నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే అద్య తిథిః నవమ్యాం అద్యవాసరః. ఇవాళ వారమైంది. భానువాసరే శుభ నక్షత్రే పునర్వసు నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గ్రహగుణ విశేష విశిష్టాయాం శుభదితో అస్మిన్ కాలనివాసన క్షేత్రే స్వామి సంపూర్ణ కరుణా కటాక్ష వీక్షణ ఫలప్రాప్తి ద్వారా ఏ జనాః ఏ వాంఛా మనోభీష్టవసిద్ధ్యర్థం అస్మిన్ క్షేత్రే అస్మిన్ పట్టణే సర్వేషాం సమస్త జనానాం సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ ఫల ద్వారా లోక సౌఖ్య సమస్త లోకాన్ సుఖ జీవన ఫల ప్రాప్త్యర్థం మమ అనుకోండి. మీ నక్షత్రం మీ పేరు పెట్టండి. గోత్రో తెలియదు చెప్తాను చెప్పమ్మా. మీ గోత్రం తెలియదంటే కశ్యప గోత్రోద్భవస్య గోత్రోద్భవస్య ఇంటి పేరు ఖ్యాతం వంశోద్భవస్య బాపురెడ్డినామధేయస్య రాజ్యలక్ష్మీనామ్నే అఖండ సౌభాగ్యవతి ఆయుష్మతి ధర్మపతి సమేతస్య ఇందువదన్నామ్నే ఇవరు నాకేంటో చెప్పాలి. ఇందువదన్నామధేయస్య కుమారస్య ఆరికానామ్యాః యజమానస్య కుమారస్య ధర్మపత్న్యా సమేతస్య మా ఆర్యానామధేయస్య పౌత్రస్య శ్రీవదన్ ద్వితీయ కుమారస్య శ్రీవదన్నామధేయస్య యజమానస్య సహ కుటుంబస్య భరద్వాజ గోత్రోద్భవస్య గోవింద్రీ వంశోద్భవస్య వెంకటేశ్ నామధేయస్య లావణ్యానామ్ని అఖండ సౌభాగ్యవతి ఆయుష్మతి ధర్మపతి సమేతస్య అభినవ నామధేయస్య కుమారస్య దేవికా శ్రీనామ్ని సుపుత్రికస్య లింబాద్ నామధేయస్య యజమానస్య భ్రాతృసమేతస్య యజమానస్య మమ అనుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా ఒక్కసారి సంకల్ప మాత్రం చేత
పూల దండ కుట్టినా చెప్పండి. పూలు విడి పూలు దండాలు కావాలంటే ఏం కావాలి? దారమే ఆధారం కదా. ఈ సంకల్పం ఎక్కడి నుంచి చెప్పినా పర్వాలేదు, మనస్సు అనే ఆధారాన్ని ఇక్కడ చేస్తే ఆ పూలమాలగా నేను చేసి స్వామి మెడలో వేయగలుగుతాను. మీ మనస్సు దారం అయితే మా మంత్రాలన్నీ పూలైతే మమ అనుకోండి. సహ కుటుంబస్య సపరివారస్య సబాంధవస్య సప్రాత్రకస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ అభ్యుదయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం చింతిత మనోభీష్ట ఫలసిద్ధ్యర్థం మమ కొండి. అస్మిన్ క్షేత్రే సర్వేషాం భక్తజనానాం ధర్మాచరణ యోగ్యత ఫలసిద్ధ్యర్థం సర్వే భక్తజనానాం స్వస్వ కర్మేషు ఆసక్తిబల ప్రాప్త్యర్థం మనోభీష్ట ఫలసిద్ధ్యర్థం గృహే కళ్యాణ పరంపరా సిద్ధ్యర్థం విద్యార్థినాం విద్యాభివృద్ధ్యర్థం ఉద్యోగార్థినాం ఉద్యోగ ఫలప్రాప్త్యర్థం వ్యాపారార్థినాం వ్యాపారాభివృద్ధ్యర్థం కళ్యాణార్థినాం కళ్యాణ ఫలప్రాప్త్యర్థం ఆరోగ్యార్థినాం సంపూర్ణ ఆరోగ్య పరిపూర్ణతా సిద్ధ్యర్థం మమ క్షేత్రే నివాసదినానాం సీతారామస్వామి అనుగ్రహేణ భూత ప్రేత పిశాచ శాకిని డాకిని హాకిని కాకిని ఇత్యాది దుష్ట శక్తి నివారణ సిద్ధ్యర్థం మనసి కామక్రోధ లోభమాత్సర్యాన్ని అరిషడ్వర్గై కృత పాపక్షయార్థం సమస్త సన్మంగళాన్ని ప్రాప్త్యర్థం అన్యోన్య భక్తి సహకారేణ సంభవద్భీదవ్యై సంభావితమైన సంభావిత ప్రకారేణ యావచ్చక్తి సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం ఆఖ్యం కర్మ కరిసే ఇది సంకల్ప. అందరూ ఒకసారి చేతులు వచ్చి మీరు అట్లా పట్టుకొని ఓం భూ మీ మనసులో దేవుణ్ణి కూడా కన్ఫ్యూజ్ చేయాలి. దేవుడిని కన్ఫ్యూజ్ చేస్తుంటారు. ఉన్నాయని దేవుడు ప్రత్యక్షమైన ఉన్నాయని మీరు కోరికలను ముందు పెడితే ఏ ఒక్క కోరిక తీర్చాలి, మొదలు ఏ కోరిక తీర్చాలి అనేది ఆయన కన్ఫ్యూజ్ అవుతారు. ఒక్కటే అప్లికేషన్ పెట్టాలి. ఆ అప్లికేషన్లో ఒకటే సబ్జెక్ట్ రిఫరెన్స్ ఉంటే తక్కువని ప్రొసీడింగ్ చేస్తారు. ఆ ఒక్క కోరికలు పెట్టండి. ఆ కోరిక నెక్స్ట్ ఇయర్ వరకు మీకు నెరవేరితే రాముల దగ్గరికి రండి, లేకుంటే రాదు. అట్లా అది అంత ట్రూ. ఇప్పుడు మీ మనసు కూడా ఇక్కడ కేటాయించాలి. మరి మనసులో ఉన్న ఒక అప్లికేషన్ పెట్టండి. ఓం భూః యజమానస్య మనోభీష్ట ఫలసిద్ధ్యర్థం ఓం భువః యజమానస్య మనోభీష్ట ఫలసిద్ధ్యర్థం ఓం భువః యజమానస్య మనోభీష్ట ఫలసిద్ధ్యర్థం ఓం భూర్భువస్సువః యజమానస్య మనోభీష్ట ఫలసిద్ధ్యర్థం సంకల్పిత కర్మకారయిష్యే కరిష్యే ఇది సంకల్ప. అందరూ గట్టిగా ఒకసారి మీరు కూడా ఈ సంకల్పం చేశారు. అందరూ మీరు కూర్చున్నారు కానీ మీరు రిప్రజెంట్ చేస్తారు. ఒక పతంగం పంపించారు. పతంగానికి దారాలన్నీ మీరే. పతంగం మీద ఎగురుతున్నది కానీ దారాలన్నీ మీరే. అందుకు సంకల్పం వాళ్ళు చేసినా అందరికీ ఇక్కడ విన్న కూర్చున్నటువంటి వాళ్ళందరికీ ఫలితం వస్తుంది. ఒక్కసారి గట్టిగా సీతారామచంద్ర భగవానికి. ఓకే, అందరు ఎలర్ట్గా ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ చేశారని ఆయన చేతులు పెట్టండి. కింద ప్లేట్ ఉంటే ప్లేట్ ఆయన చేతులు పెట్టండి. ఒకసారి పూర్ణ ఉంటుంది. ఓం శివనాథే భవ దక్షిణ నివేదన ఇచ్చార శివ సప్రదాయ. ఈ కలిసి ముందర పెట్టుకోండి. ఇది
ఆ చిన్న గడువు తీసి పక్కకి దానికి గంధ పసుపు కుంకుమ పెట్టాను. అంటే మూలే కుక్షో సాగర దీపాంసుందర ఋగ్వేద సామ వేదోక్యదుర అంగైశ్చరం మేఘన శాంతుమాంతుర అత్రకాంతృష్టికృత అయంతు దేవ పూజా తంతు దక్షైకాక గంగే దేవే దేవ గోదావరి సంస్కృతే నర్మదే సింధుకావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అస్మిన్ కలశే నీళ్ళలో 2 నక్షత్రాలు వేయండి. ఓం మా పౌవాయుధం విశ్వభూతన్యాపః ప్రాణమాపాసుపన్నమపదుమ్రాడప. నీకు పీట తెచ్చుకోండి చెప్పాలి, చెప్పకుంటే కూర్చుంటే నాకు మనసు ఉంటుంది. ఇప్పుడు నాకు పీట కావాలి, నేను తెచ్చుకున్నా. ఓం ఆ పౌవాయుధం విశ్వభూతన్యాపః ప్రాణమాపాసుపన్నమపదుమ్రాడప చంద్రశ్యాపయుడు శాప సత్యమాప సర్వా దేవత ఆపభూర్భువస్వరో ఆపం. ఓం 4 సార్లు అక్షరాలు 2 కలిసి ఓం. దేవుడు ఎంత సంతోషపడుతున్నాడు, మామిడి పండ్ల రసం పెట్టినట్టున్నారు. ఓం గంధాక్షర నీళ్ళ పసుపు కుంకుమ ఒక పువ్వు వేయండి. ఓం గంధాక్షర పుష్పైర్భ్యర్చ దాని మీద చేయబెట్టండి. రాముని యొక్క నామస్మరణ చేయండి. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేంసే రఘునాథాయ నాథాయ సీతాయ పదే నమః. నమోస్తు రామాయ స లక్ష్మణాయ దైవ్యే చ తస్యై జనకాత్మజాయ నమోస్తు దేవైవానిభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. అస్మిన్ కళ్యాణ మహోత్సవ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవ కర్మణి దుర్దక్షేకారక. ఇది ఇది పెట్టండి, పెట్టి అన్నిటి మీద నీళ్ళు. ఓం అపవిత్ర పవిత్ర వాసన యత్మై పుండరీకాక్షం సభావాక్య అభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. తదంగా నిర్విఘ్న దేవత గౌరీ గణపతి పూజనం కలిసి పక్కన పెట్టండి. అక్షంతలు తీసుకోండి. ఓం మంచి గణపతికి ప్రార్థన చేయండి. ఓం గణపతి కుంభవామహే కవిం బ్రహ్మణస్పత ఆనశ్రవణోదివిశ్రేతసాదనో గౌరీర్భమాయసరాగచ్చత్యేకపదే ద్విపదే సాధుస్పదే అష్టావదేనోపదే పూజే సహస్రాక్షర పరమేభ్యో గణేశాంబికాభ్యాం నమః. అసలీతే తస్మాదిచ్చో పునః ప్రాణవిహీనోదే భోగో జ్యోత్స్యేవ సూర్యోచ్చరతమదే హృదయాన స్వస్తి. అమృతం వై ప్రాణాః అమృతమాప్రాణేవ యథాస్థానోపక్వయతే. అవి చిన్న కట్ చేస్తే ఇన్నాళ్ళకి ఇస్తారు, ఇక్కడ పెట్టాలి. ఓం నిర్విఘ్న దేవతా గణేశాంబికాభ్యాం నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అక్షతలు వేడి రత్నగతిత ఏమ సింహాసనం సమర్పయామి. రెండింటి మీద పాదాలు నీళ్ళు కలండి. ఆ కూర్చోబెట్టి పాదాలయో పార్థ్యం కూర్చో పాదాలయో పార్థ్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖకమలే ఆచమనీయం సమర్పయామి. ఒక కొబ్బరికాయ కొట్టి నీళ్ళు చదువు అది సంకల్పం చెప్పింది. ఓకే కొట్టుకుంటే కొడతా ఇవ్వాలి. గుర్తు తీస్తే ఈజీగా ఉంటుంది. ఒక్కొక్క చుక్క నీళ్ళు పోయి గణపతి గౌరీ మీద
ఓం అందరూ కూడా గంగణపతయే నమః అంటూ ఉండండి మనసులో. ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ జగన్మాతాసి త్వమేవ దత్తాసి త్వమేవ నక్తాసి త్వమేవ సర్వజ్ఞం బ్రహ్మాండాక్షరం నిత్యం ఋతం వశ్మి తత్తిర్వశ్మి అవత్వమావత్తరవసురధరం అవాంఛనమస్య పురస్కారాద వదక్షణస్తవస్యాత వత్రాస్తవ వత్రాస్తవ దాతాద సర్వకామాం పాయి పాయి వంతాద त्वं आत्मैस्तव्यमानं वैस्तव ब्रह्मवेदवत्सां दानं प्रत्यक्ष ब्रह्मावे त्वं ज्ञानमयोभिज्ञानमयोजे सर्वं तत्त्वजायते सर्वं दैवमेश्वरे प्रत्येते त्वं भूमिकापमनो नमः त्वं तत्त्वज्ञान परितापनं वृत्तयादितः त्वं देहत्रयादिगुणात्रयादिको मोधनेस्तो नित्यं त्वं गतित्रयज्ञानं ध्यानित्यं त्वं ब्रह्मास्तं विष्णुतरतस्तमिन्द्रस्तमितो वायुसुन्दर्यस्तनिर्माप्तं ब्रह्मभूस्वं गणादि पूर्वोच्चर्यवर्णादि तदन्त्रं अनुस्वार प्रदाद्येन्द्रदन्तारं श्रवं गकार पूर्वरूपकार मध्यरूपस्वर चन्द्रपतिरुत्तरूपं नादसनानन्दं गणेशविद्या गणगणगायत्री चन्द्राहरि महागणपतिदेवता ओम गणपतये नमः गणपतये नमः प्रचोदयादि गणपतिनस्तमानन्दं विप्राणमोषकं भोजनं शोभपदनं गणपतये सुपूर्ण मक्कानं गणपतये मत्स्ना आयुर्वेदे नित्यानंदे उजात्ना ये ध्यानयोगितं संयोगे योगिनां नरः नमो प्राणपतये नमो गणपतये नमः प्रभवते नमस्ते नमो भूताय गणपताय विघ्न विनाशने गुरुवाय దీవతమూర్తే నమో నమః. రెండు రకాలు ఆ పూలు ఇక్కడ పెట్టి మీరు తీసుకుంటే శిరసిరాలేదు ప్రసాదం అవుతుంది. అక్కడ దేవుడి కన్నా ముందు మీరే పెట్టుకున్నాం. ఓం గౌరీ గౌరీ పద్మాశ్రీ రాసామిత్రే జయ గురుయాయ దేవసేనా సుదాస మంత్ర లోకనాథ దుర్గ ప్రసిద్ధ రామకృష్ణాత్మ కులదేవత బ్రాహ్మీమాయ శ్రీదేవ గౌరీ వైష్ణవీత వారాయి చైవేంద్రాణి చాముండ సప్తమాతృగా షోడశమాతృక సప్తమాతృక దేవతాభ్యో నమః. సప్తమాతృక దేవతాభ్యో నమః. అభిషేక స్నానం సమర్పయామి. వస్త్రం సూర్య వస్త్రం ఉంది కదా, సూర్య వస్త్రం ఓం దూది వస్త్రం వస్త్రాతే గాత్రం సమర్పయామి. అక్షరం బాబు एको विदाते स्नान समर्पयामि. एको विदाते स्नान समर्पयामि. गंध తీసుకొని ఒక గులాబీ పువ్వుకు గంధం పెట్టి పెట్టండి. గంధభారాంధ్రాచం నిత్యపుష్కరిణీం ఈశ్వరీం నమభూతాం కాంగోపేస్యో పసుపు కుంకుమ అధికారంలో ప్రేమ కుంకుమ పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. ఇప్పుడు అన్నదానాన్ని ఒకసారి పెట్టండి. ఓం అధికారంలో ప్రేమ కుంకుమ పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. ఒక్కొక్క పువ్వు ఓం అమరావతి పూజ చేయాలి. ఓం ఇవన్నీ పూలని పెట్టండి. ఆయన దీపరాన్ని దూపాలు పుష్పి అందుకే కానీ సముద్రస్య గ్రహాయనే ఇది పుష్పాన్ని సమర్పయామి. ఒక్కొక్క పువ్వేడి. ఓం గంగణపతయే నమః. ఓం శంకాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం జగన్నాయ నమః. ఓం నంభూతాయ నమః. విడాయ నమః. విడాయ నమః. ఓం కేశవాయ నమః. దిక్కాయ నమః. పాదంతాయ నమః. జయవాయ నమః. హేమాయ నమః. సింధుపురాయ నమః. కుమారగురవే నమః. ఈశ్వరపుత్రాయ నమః. ఓం గౌరీ నమః. పద్మాయ నమః. సత్యాయ నమః. వేదాయ నమః. సావిత్రయ నమః. జయాయ నమః. జయాయ నమః. దేవసేనాయ నమః. స్వదాయ నమః. స్వాహాయ నమః. మంత్రుభ్యో నమః. మంత్రుభ్యో నమః. దుర్గాయ నమః. పుష్టే నమః. దుర్గాయ నమః. కులదేవతాయ నమః. బ్రహ్మే నమః. మాహేశ్వరీ నమః. కుమార్యే నమః. వైష్ణవే నమః. వరాఖ్యే నమః. ఇంద్రాణే నమః. చాముండాయే నమః. వైనాయక్యే నమః. అగరబత్తులు వెలిగించండి. ఓం వనస్పత్యములు వేదిక నారాయణ దైవ ఆగ్రేయసుర దేవాలయం ధూపం ప్రతిఘటన మంగళారతి చూపించండి. దీపం దర్శయామి.
ధూమదీపాంతరం శుద్ధాత్మనీయం సమర్పయామి. అర్పణ్య లేకపోతే జామ పడి కానీ దానిమ్మ పడి కానీ ఇక్కడ పెట్టాను. కొద్దిగా చక్కెర సరిపోతుంది. నేను అరటిపండు అడిగి అరటిపండు పెట్టండి సరిపోతుంది. అనుకోండి పెట్టాను. కొద్దిగా చక్కెర కూడతల్లో కొబ్బరి కూడ చక్కెర ఉన్నదా? ఓం ఆ కూర్చున్నట్టు అరటిపండు మీద కొబ్బరి ముక్క మీద నీళ్ళు చల్లండి. చక్కెర కనిపిస్తుంది కదా? ఈ కొబ్బరి కొడుకులండి మన మామూలుగా నీళ్ళు ప్రోక్షాపరిశించ. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ధ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ వందనాయ స్వాహ. మధ్య మధ్య ఉగ్రపాణీయం సమర్పయామి. పూర్వాభ్యామస్తోపాదం ముఖం కర్ణూషం ప్రక్షాళయామి. కరోన్మస్త్రాంత్య దివ్య శ్రీచంద్రం సమర్పయామి. దివ్య శ్రీచంద్రం సమర్పయామి. నీరాజనం మనాడు చేసుకోండి. కర్పూరం కదా? కర్పూరం లేదా? స్వామి శరణమై పచ్చెరుకున్నారా? ఒక 2 పాటలు పాడు స్టార్టింగ్ వస్తుందనే ఒక అరగంట. ఓం సుఖకర్తాకహర్తా విజ్ఞాచే మనవేదే ప్రేమోపాజయాచి సర్వంగ సుందర సింధురాజే సంకే జోదేవాలా ముక్తాబాలాచి. జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి శ్రీ మంగళమూర్తి సంశయమద్దేవాన స్మరణేవాద్దేవాన కామాన స్మృతి. జయ దేవ జయ దేవ రత్నాగసితావాన తుడిగౌరీ గుణ చిందాన శ్రీమూటి కుంకుమకేశాల హీర జయ జయ జోబాజోబాల గురువంతి పూరి జనీరాజయ్య. జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి శ్రీ మంగళమూర్తి సంశయమద్దేవాన స్మరణేవాద్దేవాన కామాన స్మృతి. జయ దేవ జయ దేవ లంబోదరపీతం వందన సరళాదుండావక్రత్వలక్ష్మీనయన రామాదారుపాగీదుండ సంకష్టీ బాలే నిర్మాణీ రక్షావే సురవందన. జయ దేవ జయ దేవ కర్పూరవందనాథం సదా ప్రియాదినే భవం భవాని సైదన్నమాని. మంగళం భగవాన్ శంభో మంగళం వృషభప్రజ మంగళం భగవతి మంగళాయతనోహరే సర్వమంగళమాంగళ్యే దివే సర్వాంగే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఆనందకర్పూర నీరాజనం దధ్యామి. నీరానందం దధాన్యం సమర్పయామి. అక్షతలు వేడి. సుప్రసన్నాయ విద్మహే గణాచార్య ధీమహి తన్నో ప్రచోదయాత్. అందరూ రానండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి పరమం సుఖం రూపం దేహి జగదేహి యశో దేహి యశో దేహి. గణేశాంతికాభ్యర్మణగుణ క్షమాపణ నమస్కారాలు సమర్పయామి. మీరు అక్షతలు ఓం యస్య సత్యానామృత పూజ క్రియాజన్యం పూర్ణాం యాతి సత్యం దేవృత్సనం మంత్రయే
శేషప్రచోదయాత్ గంధాక్షరపుష్పైర్భ్యర్చ తామగ్రనాం తపసాగ్రంథే వైవద్లింగం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసితరసే కంకణాలు పెట్టండి. సుతరసితరసే నమః ఉగ్రమే మహావిష్ణు జలం దదుర్గం ఋషిపండి జన్మృత్యుర్మృత్యుర్మామ్యహం భద్రకాయ శ్రీకృష్ణాయ ధీమహి తన్నానంద ప్రచోదయాత్ లక్ష్మీం నృసింహ కంకణ దేవతాభ్యో నమః. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ భోభో సుదర్శన దుష్టగ్రాయ రాయ దురితం హర పాపం దహర రోగం మర్ధయ ఆరోగ్యం గురు గురు. ఓం హ్రాం హ్రాం హ్రీం హ్రీం రోం రోం ఫట్ ఫట్ దర హరారి జయ జయ స్వాహ. సుదర్శనాయ మహేంద్రాయ ధీమహి తన్న చక్ర ప్రచోదయాత్. ఈ కంకణం వస్తు హార్మోన్ మొత్తాన్ని కట్టేటట్టు తయారు చేసి పెట్టి అందరూ అడుగుతారంటే దీనికి కంకణం అర్థం చెప్తే చెప్తా. ఇంకొక 100 తయారు చేస్తారు. కంకణం ఎందుకు చెప్పండి. ఈ కంకణం ఎందుకు? సంకల్పం హైబ్రిడ్ సంకల్పం లక్ష ఇది దారానికి ఇప్పుడు మంత్రం ఏంటంటే వాసుకి మంత్రి వాసుకి అనే మహాము వాసుకి సర్పం ఎవరి మెడలో ఉంటుంది, శంకరుని మెడలో ఉంటుంది. అది దారం మంత్రం చెప్పింది. వాసుకి సర్ప మంత్రం చెప్పారు. ఇదేంటి సుమేరు పర్వతం. ఇటు పక్క ఎవరున్నారు, దేవతలు ఉన్నారు. ఇటు పక్క ఎవరున్నారు, రాక్షసులు. సముద్ర మదనం చేసేటప్పుడు ఏం వెళ్తుంది, విషం వెళ్తుంది. విషం వెళ్తే భయపడకుండా కూర్చునే వాళ్ళు ఈ కంకణం పెట్టుకున్నారు. కాళ్ళు వస్తున్నాయి, మోకాళ్ళు వస్తున్నాయి, పీట తెచ్చుకోకపోతే అనుకునే వాళ్ళకి కంకణం ఇబ్బంది పెట్టుదా. ఇది ఏం చేస్తుంది అంటే అమృత తుల్యమైనటువంటి ప్రసాదం. అదే నేను ఆస్వాదించే వరకు ఈ యొక్క కంకణాన్ని నాకు రక్షగా ఉంచు. ఓం అందరికీ మీరు కట్టుకోండి. అందరికీ ఓం దివండి. ఆ మల్లెదండలు కూడా వెనకకి ఇచ్చేయండి. గౌరీ గణపతి ప్రసాదం యజమానః యజమాన్యాస శిరసా గృహ్ణీయాత్ ఉత్తరేషు కర్మణ్యం విఘ్నమస్తు. వచ్చేయండి వచ్చేయండి మస్తు కట్టుకోండి. వీరభద్రబలిరాజేంద్ర మహారాజ తేనత్వాయమని బద్దీయ రక్షాబంధనమాచరేత్. ఓం వీరభద్రబలిరాజేంద్ర మహారాజ తేనత్వాయమని బద్దీయ రక్షాబంధనమాచరేత్. రక్షాబంధన సుముహూర్తస్తు. అయ్యేలా చెప్పండి. శ్రీరామ్ రామబాబే ఎడవ చేతి. ఆడవాళ్ళందరికీ ఎడవ చేతి. ఆడవాళ్ళు అనేది ఎప్పుడు వస్తుంది, 8వ తరగతి దాటిన తర్వాత వాళ్ళందరికీ ఎడవ చేతి పెట్టుకోవాలి. పెళ్లి కావడు పెళ్లి కాకపోవడు కాదు. 8వ తరగతికి వచ్చారు అంటేనే ఏం చేయాలి, ఎడవ చేతి. ఓం అన్నిటికీ ముందు పెట్టారు. ఈ మానవులు ఈ చేతిలో పెట్టారు. ఆ ప్రాణాలు తిన్నాడు.
కూర్చోకండి. అందరికి గంట పోటీ పెట్టండి. ఓం అక్షర ప్రేమేదాసో అర్చత అర్చతపుత్రక ఉదపురన్నదోర్చత అర్చత ప్రచత కుంకుమ పెట్టండి. చేతులు అందరూ కూడా చేతులు జోడించండి. రాముని పేరు ఎందుకు పెట్టుకోరు చాలా మంది? మనం పూర్వకాలం చాలా మంది రాముని పేరును ఇంట్లో పెట్టుకుంటుంటుంది. ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటుంది? అయినా రాముడు పుడితే నిజంగా రాముడే అయితే వనవాసం పోవాల్సి వస్తుంది, కష్టాలు ఉంటాయి, అంతే కదా. అలానే కష్టపడకుండా చూమంత్రం చేయండి, వంట చేయండి, పోయి పుట్టించకుండా. కష్టం లేకుండా ఏదైనా పని అవుతుందా? ఏమీ కాదు. మరి కష్టం ఉంటే రాముని వంటి కొడుకు ఉంటే ఆనందం కదా. అన్నీ ఇప్పుడు ఏది ఒక లోకంలో రాముని పేరు పెట్టుకుంటే కష్టాలు బాధవుతారు, సీత పెట్టుకుంటే సీత పేరు పెట్టుకుంటే దూరం అవుతారు అని ఆలోచన పెట్టుకున్నారు. అది శుద్ధాబద్ధం. భగవంతుని యొక్క నామం అద్భుతమైన ఇంటికి పాదికి అది తారక నామం ఉంటుంది. ఆ దేవుని పేరుతోటి పిలవడం 10 పిలవడం వల్ల ఏముంటుంది అంటే శబ్దాత్మిక శక్తి. శబ్దం అనేది రామశబ్దం కానీ సీతా శబ్దం కానీ ఏం చేస్తుంది అంటే పదే పలకడం వల్ల దేహంలో ఉన్నటువంటి సమస్త రుగ్మతలను తొలగిస్తుంది. మరి ఈ రాముని యొక్క కళ్యాణం మీ అందరికీ శుభాలు చేకూర్చాలి. ఒక్కసారి రాముని పట్టాభిషేకం అప్పుడు ఎలా ఉన్నారో చెప్తాను. ఇంకా ఇక్కడ అందరూ ఉండాలి. ఎవరు ఇప్పుడు నేను చెప్పే శ్లోకంలో వస్తారు దేవతలు. వామే భూమి సుత. ఫస్ట్ ఎవరి పేరు తీసుకున్నాడు? వామే భూమి సుత. ఈయనకు ఎడమ పక్క ఎవరున్నారు? భూమి సుత సీతాదేవి. వామే భూమి సుత పునశ్చ హనుమాన్. ముందర ఎవరున్నారు? హనుమంతుడు ఉన్నాడు. పశ్చాత్ సుమిత్రాసుత. అటు పక్క ఎవరున్నారు? సుమిత్రాసుడు. వామే భూమి సుత పునశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత. శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయో. ఇటు పక్క ఎవరున్నారు? శత్రుఘ్నుడు ఉన్నాడు. అటు పక్క భరతుడు ఉన్నాడు. పార్శ్వదలయో వాయాది కోణేషు. ఇక్కడ వాయాది కోణేషు సుగ్రీవశ్చ విభీషణశ్చ. విభీషణుడు ఉన్నాడు. విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవన్. అందరికన్నా తారాసుతో జాంబవన్ అందరికన్నా సీనియర్ మోస్ట్ ఎవరైనా అంటే ఆ జాంబవంతుడు నైరుతిలో ఉన్నాడు. పెద్దవాళ్ళు నైరుతిలో ఉంటారు అంటారు కదా, నైరుతిలో జాంబవంతుడు ఉన్నాడు. సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవన్ మధ్యే నీల సరోజ కోమల రుచి.
మధ్యనే ఏమున్నది అంటే హీరో ఉన్నాడు. హీరో అంటే మహేష్ బాబు కాదు, నేను నాగార్జున కాదు, సీతారాముడు. ఆచార బాబుడు అంటే మోకాళ్ళ వరకు ఏది చేతి ఏళ్ళు అన్నారు, దాన్ని ఆచార బాబుడు. అందరి దేవుళ్ళలో అంగగాడి ఎవరయ్యా అంటే రామచంద్ర. అందుకే మానవులందరూ గోపికలుగా పుట్టారు కృష్ణావతారం. మొట్టమొదటి ఆలోచించి రాముడి పేరు పెట్టాడు. సీత ఎవరు? బాలరాముడు ఆయనని, ఎవరు? కౌసల్యారాముడు ఆయనని, దశరథ రాముడు ఆయనని, ఇంకా రామచంద్రుడు ఆయన. రామచంద్రుడు అంటే రాముడు చంద్రుడు ఇక్కడ రెండు ఉన్నాయి. నాకు ఛార్జ్ అవుతుంది. ఇక్కడికి వచ్చాం, ఇక్కడ జనరల్గా ఛార్జింగ్ అవుతుంది అంటే ఛార్జింగ్ వచ్చినప్పుడే మీరందరూ దేవుడిని చూసే ఉంటారు కదా, చూసారా? చూశారు కదా? చెప్పండి, దేవుడిని చూశాను కదా అమ్మ, చూసారా? అమ్మ ఒక మాట చెప్పింది 100%. ఎందుకంటే అర్జునుడే తట్టుకోలేదు. పశ్యామి దేవాంస్తవ దేహ దేహే సర్వాంస్తతా భూత విచేతంగా బ్రహ్మాండము కమలాదనస్తా ఋషింశ్చ సర్వా ఉరగణోశ్చ దివ్యా. నిన్ను చూడలేని, విశ్వరూపాన్ని చూడలేని స్వామి చాలించు 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 అని కోరుకున్నాడు. ఎవరు? అర్జునుడు. మరి మన పోటీ కాలం ఆ స్వామిని దర్శించడం కష్టమే, అయితే క్షణమాత్రంలో ఇస్తారు దర్శనం. మీ అందరికీ అయిందా దర్శనం? అయిందా? దేవుడితో మాట్లాడారా? అదంతా ఇవన్నీ వచ్చాయి కదా, ఇవంతా డ్రామాలు కదా. ఇది పూజలు చేసుకుని దేవుడితో మాట్లాడకపోయినాక ఇవన్నీ డ్రామాలు కావా? అవును, ఇదంతా డ్రామా అవుతుంది కదా. దేవుడిని అందరం చూశాం, జ్ఞానవంతులమైనటువంటి వాళ్ళందరం చూశాం. నువ్వు లేదా? చూసావు. ఎప్పుడు చూసావంటే ఎప్పుడు లేనప్పుడు దేవుడితో డైరెక్ట్ మాట్లాడు. దేవుడా, ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు, ఈ కష్టం నాకే రావన్నా? డైరెక్ట్ మాట్లాడేదా లేదా? ఈ కష్టం నా ఒక్కదానికి ఇచ్చావు. ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు, నాకైనా పాపాత్ములు ఉన్నారు, నాకైనా పుణ్యాత్ములు ఉన్నారు, నన్నే పట్టావు. పగ పట్టినట్టు నాకు కష్టం మీద కష్టం ఇస్తున్నావు అని దేవుడితో మాట్లాడేదా లేదా? దేవుడు ఏం చేస్తాడు? పాపం అమాయకురాలు లావణ్య, ఈ లావణ్యను నేను నిజంగానే అనుగ్రహిస్తున్న పో అన్నాడు. కథం ఇక దేవుడి దగ్గరికి సారీ దేవా, ఒక ఇవాళ రేపు 5 నిమిషాలు కూర్చొని పూర్తి చేస్తే కానీ ఇవాళ మనం మాఫీ. నెక్స్ట్ డే కష్టం ఉన్నప్పుడే ఆర్ద్రత వస్తుంది. కష్టం ఉన్నప్పుడే ఏది ఆ యొక్క కష్టాల యొక్క కన్నీరు కారుతాయి. మరి ఆ పరమాత్ముడు ఏం కోరుకుంటాడంటే సంపత్తౌచ విపత్తౌచ మహదాం ఏకరూపదాం. ₹1,00,00,000 రాని, మినిస్టర్ రాని, ఇంటికి మినిస్టర్ వచ్చి మీటింగ్ రూమ్లో కూర్చుందని కాక, దేవా నీ పూజ అయినాకనే దేవా అనే బ్యాలెన్స్ని మనం పెట్టుకున్నాం అనుకోండి. దేవుడు ఏం చేస్తాడు? 24/7 ఇంటూ 365 days, 365 days ఇంటూ లైఫ్ లాంగ్. అది మనం కాపాడుతామా? ఇప్పుడు ఇది జస్ట్ మనం హెల్ప్ చేస్తేనే, మళ్ళా ఎప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళకి ఎదురుగా పోతేనే మళ్ళా నమస్కారం పెట్టాలి, నమస్తే ఇవ్వాలి, చేయాలి. అటు వస్తున్నాడు ఊరికే జీవితాంతం ఆయన నమస్కారం పెట్టుకుంటూ కూర్చున్నామా? దేవుడే మన దగ్గర కరెక్ట్ లేక దేవుడిని నిందిస్తున్నాం. ఎవరిని? దేవా నేను ఇన్నిగానో పూజలు చేస్తున్నాను, నాకే కష్టాలు ఇస్తున్నావు అంటే అని ఒక్కసారి పూజారిని ఎలా చేసుకోండి. పాప పూజారి అయితే నాకన్నా నేను ఒక అర్ధగంట పూజ చేస్తున్నాను. పూజారి అయితే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా దేవుడి గుడిలోనే ఉంటాడు.
కష్టమేది, నా కష్టమేది అనుకుంటే మనసు మీద. అయితే ప్రపంచం కూడా ఏంటి అంటే దేవునికి సదా సర్వదా కృతజ్ఞతతోటి ఉండాలి. సత్యనారాయణ పూజ చేస్తారు, సత్యనారాయణ పూజ ఎవ్వరు కూడా కరెక్ట్ చేస్తలేరు. సత్యనారాయణ స్వామి యొక్క పూజ 5 కథల యొక్క సారాంశం ఏంటంటే అంటే నువ్వు బ్యాలెన్స్గా ఉంటుంది. ఈ మాయలో వరకు పెళ్ళ కులాలు ఇవన్నీ ఇంకా కంగాలు కాదు ఇవన్నీ ఉంటాయి. నువ్వు జీవించు, ఆనందపడు, కానీ నేనున్నాను మాత్రం మర్చిపోకు అని సత్యనారాయణ స్వామి కథలో 5 కథల్లో అదే ఉంది. కొబ్బరికాయ కొట్టాం, సిరా పట్టాం, ప్లేట్ పట్టాం, అది దాని తగ్గట్టుగానే ఫలితం ఉంటుంది. పరీక్ష రాస్తే మంచి పేపర్ మొత్తం నింపి నేటర్తో నింపితే మార్కులు పడతాయి, 100 పడతాయి. అందులో ఏదో నేను కుదిరించి రాయాలి, నాకు 5 మార్కులు వస్తాయి అంటే తెల్ల పేపర్ పెడితే అంతేనా? మరి రాముల వారికి మీరు ఎప్పుడు కూడా ఏ దేవుడి దగ్గర రామద్రవ్యం కూడా చాలా కఠోరంగా ఉంటుంది. రామునికి సమర్పిస్తే కూడా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. మరి రాముల వారి కళ్యాణం ఆవాహనం చేయబోతున్నా నీళ్ళతోటి రాముల వారి దగ్గర పాదాల దగ్గర పెట్టండి. కొద్దిగా ముందరికి జరిగాడు. ఓం రామానుజాయ విద్మహే ఊర్మిళా పత్యైత ధీమహి తన్నో లక్ష్మణ ప్రచోదయాత్. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. అక్షంతలు తీసుకోండి. ఓం సునీతే పునరస్మాత్ చక్షుః పునః ప్రాణమిహాదే ఓం జ్యోత్పశ్యేమ సూర్యముచ్చలంతమదే మయా స్వస్తి. అమృతం వై ప్రాణాః అమృతం ప్రాణేవ యథాస్థానం ఉపక్వయతే. आवाहितो भवतां स्थापितो भवतां सुमुखो भवतां सुप्रसन्नो भवतां मम अभिमुखो भवतां. आवाहित सीतारामचंद्र परिवार देवताभ्यो नमः. आवाहनार्थं सिंहासनमर्पयामि पादाभ्योः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखकमले आचमनीयं समर्पयामि. అక్కడ మీద పూలదండ ఉంది, దీనికి కొన్ని దారాలు తీసుకొచ్చి కడితే మంచి షో కనిపిస్తుంది. ఓం స్నానాన్ని సమర్పయామి ఆపోజిష్టామి గౌరవస్నానం ఉద్యోగాన మయర్వాణి దక్షిణే యోమశివతమర్దః తస్య భయేతేనః ఉషతీర్వ మాతరః తస్మారంగమామో యక్షక్షయాయ జినువత ఆపో జనయత జనః. ఓం శుద్ధోదకస్థానమర్పయామి శుద్ధాత్మనీయం సమర్పయామి. వస్త్రాలు ముట్టండి, ఆ కూర్చోతో ముట్టండి, కూర్చోండి దాన్ని కూర్చోండి. వస్త్రాతే నూతన వస్త్రాన్ని పరికల్పయామి. ఓం కుంకుమ పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. శ్రీరామచంద్ర భగవానికి ఒకసారి చప్పట్లు కొట్టండి. క్షీరసముద్ర
శ్రీరామదయాం శ్రీరంగరామేశ్వరీం దాసీమూర్తవస్తుదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధయో బ్రహ్మేంద్ర గంగాధర రామతి సీతారామచంద్ర స్వామి నమః. బాసికా బద్ధియాద్ బాసికా బద్ధియాద్ తాగితే తాగండి నాకు అయ్యగారు తాగితే మనం తాగచ్చు. అందరూ కూడా దండం పెట్టండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ఫలమస్తు తేజః సీతాచంద్ర భగవానికి కొడుక చేసుకోండి. పరిభ్రమాణామనేక కోటి బ్రహ్మాండానాం మేఘమే వ్యక్తమహదంకార పృథివ్యత్యేజోవాయువ్యాధ్యాపదేశిన్న మహతి బ్రహ్మాండ ఖండయో మధ్యే ఆధారభూత శ్రీవర కుర్మాంతాశ్వర దిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల సుతల తరాతర వసాదర మహాప్రపాదర లోకాత్మకస్య ఊర్ధ్వరాగే భూలోక భూర్లోక సువర్లోక మహాలోక జనోలోక సప్తో సపోలోక సత్యలోకాయే సప్తలోకస్య అధోభాగే మహానారాయమాన సహస్రపణమండల మండితే ఐరావత పుండరీక వామన కుముదోన్యన పుష్పదంతదారోమ సుప్రతీకాఖ్యాష్ట సుందాలండో స్తంభితే లోకాలోకజలమయితే లవణేచ్యుత దిక్షీరదిలానమపరివృతే అమరావత్యాం భోజపతి నేపదీకాంతరోతే లంకాపురి పుణ్యపురి ప్రతిష్ఠితే అంగవంగ కళింగ కాళింగ కురుకొంగనడేంగ మలవాడ పారాడజోళ మహారాష్ట్ర అనేక భాషా భూపాల విరాజితే అయోధ్యామరామాయ కాశీకాంతి దేవంతిగా పురీ ద్వారవతీ దేవ సప్త మోక్ష ప్రతిష్ఠితే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయాదిశే ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య రఘు మహారాజ వర్మణోన్నత్రే. లోకాలను పరిపాలించేటువంటి ఆ నాయకుడు ఆ పరిపాలనలో తన దక్షతను సమకూర్చడానికి ఎవరు అమ్మవారు కావాలి కనుక అమ్మవారిని కోరుకొని వివాహం కోసం కూర్చున్నాడు. మరి అమ్మవారు ఎక్కడి అమ్మ అంటే ఒకసారి వినండి. చతుస్సాగరపర్యంతో బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరస అయాస్య గౌతమత్రయాదిశే ప్రవరాన్విత గౌతమత గోత్రోద్భవస్య స్వర్ణరోమ మహారాజ వర్మణత్రీ. స్వర్ణరోమ మహారాజు యొక్క ప్రౌత్రీం మర్మరాలు మునిమర్మరాలు. ఓం చతుస్సాగరపర్యంతో బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరసత్రయాదిశే గౌతమసత్రయాదిశ ప్రవరాన్విత రస్వరోమ మహారాజ వర్మణ పౌత్రీం. రస్వరోమ మహారాజు యొక్క మర్మరాలు. ఓం చతుస్సాగరపర్యంతో బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరసాయస్య గౌతమసత్రయాదిశ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవస్య శ్రీరధ్వజమా జనక మహారాజ వర్మణ పుత్రీ. జనక మహారాజు యొక్క కూతురు త్రిభువనాధీశ్వరీ. మూడు భువనాల లోకాలను మరి రాముడు పరిపాలిస్తున్నాడని అయ్యగారు ఇప్పుడే చెప్పావు. మరి అమ్మవారు పరిపాలిస్తున్నారు అని మళ్ళీ చెప్తున్నావు. అమ్మవారు పరిపాలిస్తున్నారా అయ్యగారు పరిపాలిస్తున్నారా? అయ్యగారికి అమ్మగారు లేకుంటే మనసు పట్టదు, పరిపాలన చక్కగా నడవదు. అమ్మవారు అన్ని శక్తులన్నీ ఇస్తేనే అయ్యగారు పరిపాలిస్తారు. మరి ఆ శక్తులన్నీ కూడా ఎటువంటివి అయ్యా అంటే త్రిభువనాధీశ్వరీ తత్వస్వరూపిణీ చంద్రవంశ ప్రదీపిక నిమిష వంశోద్భవీ సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణీ సీతానాంని కన్యాం. అందరు కూడా ఒక్కసారి గట్టిగా అనుకోండి. కన్యాం
కనక సంపన్న కనక ఆభరణై మృతం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయ. కన్యాదానం అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. మగపిల్లలు పుడితే ఆనందపడి శక్తులు వచ్చుతారు, కానీ ఆడపిల్ల పుడితే ఏం లాభం అంటే, మగపిల్లలు పుడితే అందరూ ఆనందపడతారా లేదా? నా దగ్గర పంచాంగానికి వస్తారు, అయ్యా 2 ఆడపిల్లలు ఉన్నారు, 1 మగపిల్లలు పుడితే బాగుంటుంది అని అడుగుతారు. లేదా నాకు మొత్తం కొడుకే ఉంటారు, తర్వాత అంటారు. ఎంతోమంది ఎన్నో రకాల అభీష్టాలు ఉంటాయి. మరి ఆడపిల్ల పుడితే ఏం లాభం అంటే, దశాపూర్వేషాం దశాపరేషాం మధువంశానాం. అంటే పూర్వేషాం అంటే నీ తాత ముత్తాతల తాతల తాతలు, తాత ముత్తాతల తాతలందరూ కూడా స్వర్గలోక నివాస సిద్ధ్యర్థం, వాళ్ళందరూ స్వర్గలోకంలో ఈ కన్యాదానం చేయడం వల్ల పొందుతారు, స్వర్గలోకాన్ని పొందుతారు అని అర్థం. మరి దశాపరేషాం, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే తరం అంతా కూడా 10 తరాలు. దశాపరేషాం, కొడుకులు మనవలు అడ్వాన్స్ రిజర్వేషన్. ఇక్కడ సీట్ ఎక్కడ రిజర్వేషన్ చేస్తున్నాడు? కన్యాదానం చేస్తే స్వర్గంలో ముందు 10 తరాలు, వచ్చే 10 తరాలు కూడా రిజర్వ్డ్ కాబట్టి వాళ్ళేమో పొందుతారు. పూర్వేషాం పరేషాం అడ్వాన్స్గా స్వర్గలోక నివాస సిద్ధిరస్తు, స్వర్గలోకంలో నివాసం ఉండడానికి రిజర్వ్ చేసుకుంటారు. ఒక్క ఇంట్లో ఒక కన్యాదానం ఇచ్చి. మరి ఎన్ని తరాలైనాయా? ఎన్ని తరాలైనాయి? 20 తరాలైనాయి. నీ తరం ఉంటుంది కదా, 21 తరాలు పరీక్షిస్తుంది ఒక్క కన్యాదానం వలన. కన్యాదానం ఆడపిల్ల ఉంటే బాధపడేది లేదు. ఆడపిల్ల ఉంటే ఒక్క పిల్ల కన్యాదానం చేస్తేనే ఇంత పుణ్యం. మరి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, 2 ఆడపిల్లలకు చేస్తే ఎంత పుణ్యం అయ్యా? అది లెక్క లేనంత పుణ్యం. ఇది కన్యాదానం చేస్తే 20 సూర్యమండల పర్యంతం బియ్యపు గింజలు ఒకటి పేర్చుకుంటూ పోతే కుప్పగా మారి సూర్యునికి అంటేంత వరకు ఎన్ని గింజలు అవుతాయో అంత పుణ్యం వస్తుంది కన్యాదానం చేయండి. ఇంకా 20 చంద్రమండల పర్యంతం నువ్వుల గింజలు పెట్టుకుంటూ పోతే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం కన్యాదానం చేయడం వల్ల వస్తుంది. మరి కళ్యాణం సరే, ఇద్దరు బాబుడికి 2 కొడుకులే ఉండొచ్చు, కన్యాదానం ఫలితం రాకపోవచ్చు. సాక్షాత్తు ఇక్కడ సీతమ్మ వారిని కూర్చుని సీతమ్మ వారిని కన్యాదానం చేస్తే మీ పేరేంటి? వెంకటేశు. మీరు వియ్యపు స్థానంలో కూర్చుంటారా? మీరు కూడా కన్యాదానం చేస్తారు. ఈ దంపతులు ఇంత పుణ్యం చెప్పాక వరుని పక్షం ఎవరు ఉంటామంటారు? నేను కూడా ఉన్నా. నేను కూడా కన్యాదానం చేస్తున్న పుణ్యఫలం ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరికీ ఆ కన్యాదాన ఫలం కలగాలి. ఒక్కసారి గట్టిగా సీతారామచంద్ర భగవానికి. మట్టి కన్యను ఉంటుంది. ఏం చేయాలి? ఇప్పుడు ఏం చెప్పాం? మీ అందరితో అనిపించా. కన్యాం కనక సంపన్నాం కనక ఆభరణై మృతం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే విష్ణులోకే జిగీషయ అని చెప్పాను. అంటే మట్టి కన్యను పంపిస్తలేను, నిండారుగా బంగారం వేసి అయ్యా నీకు అప్పచెప్తున్నాను స్వీకరించు అని ఇప్పుడు మన శ్లోకం చెప్పిన అర్థం. మరి కన్యాదానం మట్టి కన్యాదానం చేయాలి కనుక కన్యాదాన సాధున్యార్థం ఆ కుడుకలో ఏమైనా దక్షిణ పెట్టండి. ఆ దక్షిణ అయ్యగారు పోతుంది అని మాత్రం భావించకండి. కన్యాదానం మీరు వరకట్నం ఎంత మాట్లాడి బిడ్డకి ఇస్తారో అంతకన్నా ఇక్కడ ఎక్కువ ఆలోచించి ఇవ్వండి. నెక్స్ట్ ఇయర్ ఈ 4 విగ్రహాలు కాకుండా
మీ విగ్రహాలతోటే, ఈ శ్రీరామ కాలనీ విగ్రహాలతోటే కళ్యాణ మహోత్సవం నిర్వహిద్దాం. మరి మీ దగ్గరికి అందరికి దగ్గరికి ఒక గుల్లర్ కానీ ఒక గమేర కానీ వస్తుంది. అందరూ కూడా కన్యాదానం కట్టం మీకు తోచింది అందులో వేయండి. మీకు మనసుకు బుద్ధి పుట్టింది వేయండి. మనసు బలవంతం చేసుకొని వేయకండి. నేను చెప్పాను కదా, ఏ బలవంతం చేసుకొని వచ్చినా అవి విగ్రహాలలో అలానే వస్తుంది. అలాంటి విగ్రహాలకు దండం పెడితే మాకు కూడా అలాంటి గుణాలు కలుగుతాయి. ఇది తీసుకొని లక్ష్మీపదే విశ్వామిత్ర పరాశరాది మునిభి ఒకసారి గట్టిగా చెప్పండి. అత్యంత సన్నయ్య లక్ష్మీ నీతాదివాసి ఓం గౌరీ బ్రహ్మాయ నక్షత్రేకమదే దీపదేశపదే అష్టావిధి రెండు పూలు పెట్టండి, చక్కెర పెట్టండి. ఓం సుమంగళీర్యం ఇమాం భగవం సమేత సస్యత అందరూ కూడా దండం పెట్టుకోండి. లోకరక్షణ హేతునా కంటే భద్రాన్ని శుభగే
కామ సమృద్ధతాం భజామి కామ సమృద్ధతాం. మళ్ళీ తీసుకోండి. సీతారాముల వారి కళ్యాణం అయింది. ఇప్పుడు మనం చేసిన ప్రక్రియ అక్షతారోపణ ఉంది కదా. ఈ అక్షతారోపణలో మన లైఫ్ ప్లానింగ్ ఉంది. మన సనాతన హిందువులలో వైవాహిక శాస్త్రం ఎలా ఉందయ్యా అంటే, ఇప్పుడు 5 సార్లు వడ్డించాం. 5 సార్లు వడ్డిస్తే 5 సార్లు ఒక బాండ్ అయినారు. ఇద్దరు మీటింగ్ పెట్టుకున్నారు. మన ఇద్దరికి కళ్యాణం అయింది. మరి ఒక కొడుకు కావాలి, మరి కొడుకుని ఇస్తావా అని ఫస్ట్ అడిగాడు అమ్మవారు. ఇచ్చేస్తాను అన్నది అమ్మవారు. అయితే అక్షంతలు ఎత్తి ఉండాలి. రెండోసారి మరి నేను కొడుకు పుట్టాడు, ఎల్కేజీ యూకేజీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలి అంటే డబ్బులు కావాలి అంటే నేను బయటకు సంపాదనకు పోవాలి, బయటకు సంపాదనకు నాకు అనుమతి ఇస్తా అంటే రెండోసారి అక్షంతలు పూస్తాను అంటాడు. పశువులు అంటే సంపద. రెండోసారి కూడా సరే అండి అక్షంతలు పూస్తుంది. మరి మూడోసారి మళ్ళీ అడిగాడు. మరి నువ్వు అడిగాడు, ఏమడిగాడు? మరి మళ్ళీ అక్షంతలు వస్తాను. యజ్ఞయాగాదులలో యజ్ఞయాగం కావాలంటేనే పెళ్లి కావాలి. ఇద్దరు కూర్చుంటేనే యజ్ఞయాగాలు చేయాల్సి. మరి నేను యజ్ఞయాగాలు చేయాలి అంటే నీ సహకారం కావాలి. నాకు మోకాళ్ళు వస్తున్నాయి, నేను గంటల కొద్ది కూర్చుంటే నువ్వు చూసుకో పూజ, నీ పద్ధతి తెలుసు, నీకు తెలుసు పూజలు అని నెట్టేస్తే కుదరదు. మరి యజ్ఞయాగాదులకు నాకు సహకరిస్తావా అని అడిగాడు. అలాగే సహకరిస్తాను అని తలవంచుకొని మంచిగా సిగ్గుపడుతూనే చెప్పింది. అప్పుడు మూడోసారి అక్షంతలు పోశాడు. నక్షత్రాలు ధర్మాచరణ జరగడానికి మోక్షపరం పొందాలి అంటే నీ సహకారం అవసరం అంటే సహకరిస్తాను అంటే నాలుగోసారి అక్షంతలు పోశాడు. ఒక ఆప్షన్ అమ్మగారికి ఇచ్చాడు. మరి మీకు ఏమన్నా ఆప్షన్ ఇయర్ ప్లానింగ్ ఉందా, లైఫ్ ప్లానింగ్ ఉందా అంటే ఏం లేదు, నువ్వు ఏకపత్ని వృత్తుడిగా ఉంటానని నాకు మాట ఇవ్వమని చెప్పింది. అంటే నన్ను తప్ప నువ్వు ఎక్కడ కూడా కనుచూపులో కూడా మనసులో కూడా ఏం తలుసుకోకుండా ఉండాలి అని మాట ఏమని అంటే, నేను ఏకపత్ని వృత్తుడినే ఈ త్రేతాయుగంలో నీకే నా మనసును అంకితం చేస్తున్నాను అంటే అది ఒకసారి
అక్షంతలు. ఇది మానవ కళ్యాణం చేసేటప్పుడు కూడా మనం చేస్తూ ఉంటాం. దీన్ని అంత ఆటగా తీసుకుంటున్నారు ఇవాళ రేపు. ఇది మంచి శాస్త్రీయమైన, అంటే ఒక పెళ్లి కాగానే వెంటనే భార్యాభర్తలు ప్లానింగ్ చేసుకునే ప్రణాళిక, లైఫ్ ప్రణాళికను మన శాస్త్రం ఏం చేసింది అంటే వివాహ ఘట్టంలోనే నిర్ణయించింది. మాట ఇచ్చడం, మాట తీసుకోవడం. మరి ఇది అక్షతారోపణ యొక్క అది అక్షత బృహస్పతి కర్పూర పిల్లలు మంగళాయుధారే रामचंद्र महादेव्यै विद्महे विष्णु पत्नी च धीमहि राम पत्नी च धीमहि तन्नो सीता प्रचोदयात्। ओम तत्पुरुषाय विद्महे रामानुजाय धीमहि तन्नो लक्ष्मण प्रचोदयात्। शिवो मे अस्तु सदा शिवो। यानि कानि पापानि हृदये पापमहम्मात्मनः त्रायमानव्याधिवादिनागवत्र अन्यथा शरणार्थमेव धर्मः तस्मात् कारणभावेन रक्ष रक्ष परमेश्वर रक्ष रक्ष जनार्दन। मोकाల మీద దండం పెట్టండి। సీతాయ పతయే నమః। మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అందరూ ఎట్లా ప్రమాణం అంటే యావత్ భారత నామాల యొక్క శివాలయం అంటారు। మరి అలానే రామ రామేతి రమేణ सीतारामचंद्र भगवान की जय। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। नमोस्तु रामाय सलक्ष्मणाय दैव्ये च तस्यै जनकात्मजाय। नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यो
నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. భారతీయ సనాతన ధర్మంలో యావత్ భారతదేశంలో రాముల వారికి జరిగిన పూజలు ఎక్కడా జరగవు. మరి ఆ రాముల వారి కళ్యాణ మహోత్సవం మన నవనాథపురం పరిధిలో ఉన్నటువంటి శ్రీరామ కాలనీలో జరగడం ఆనందదాయకం. మరి ధర్మో రక్షతి రక్షిత, వీళ్ళందరూ కూడా ధర్మాచరణ చేశారు కనుక వీరి అందరినీ, కాలనీవాసులందరినీ, నవనాథపుర భక్తులందరినీ కూడా ఆ సీతారామచంద్రుడు మనస్ఫూర్తిగా ఆశీస్సుతూ వారి యొక్క కోరికలన్నీ, ఇహమందు ఉండే కోరికలన్నీ నెరవేర్చి పరమందు మోక్షాన్ని ఇస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభం భవతి.